హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సండే కదా కొబ్బరి అన్నం తయారు చేస్తున్నాను. కొంచెం వెరైటీగా తయారు చేస్తున్నాను. ఒక కొబ్బరికాయని ఈ విధంగా పేస్ట్ వేసేసుకొని పాలు తీసుకున్నాను. మీకు కొబ్బరి పాలు తీయటం తెలుసు కాబట్టి నేనేం చూపించట్లేదు. మసాలా కోసం నేను ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, టమాటాలు 2 ముక్కలు, క్యారెట్, ఇవి వచ్చేసి దినుసులు అండి. జీడిపప్పు, షాజీరా, యాలకులు, లవంగ, చెక్క. చాలా సింపుల్గా కొంచెం వెరైటీగా చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుక్కర్లో చేస్తున్నానండి, అందుకని కుక్కర్ పెట్టేసుకొని నెయ్యి వేసేసుకోండి ఫ్రెండ్స్. అలానే నేతిలో ఇంకొంచెం నూనె వేసేసుకోండి. ఇప్పుడు ఈ దినుసులన్నీ వేసేసుకోండి. ఇవి మంచి అరోమా వచ్చేటట్లు దోరగా వేయించేసుకోండి ఫ్రెండ్స్. అల్లం 4 టీ స్పూన్స్ వేసానండి. ఇవన్నీ బిర్యానీ దానిలో వేసేద్దామండి. మొత్తం వేసేసి ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనిచ్చేద్దాం. ఫ్రెండ్స్ మగ్గిపోయాయి. ఒక నిమ్మకాయ పిండుతున్నానండి. ఒక నిమ్మకాయ మొత్తం పిండేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా వేసానండి. కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నానండి. అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేస్తాను. కొంచెం కారం వేసానండి, ఎక్కువ వేసుకోలేదు. మీకు స్పైస్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. పిల్లలు కదా, నేను చికెన్లో ఉండిద్దని చెప్పి నేను కొంచెమే వేసాను. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ మగ్గితే చాలు. మన కొబ్బరి పాలు పోసేసి బియ్యం వేసేసి విజిల్స్ పెట్టేయటమే. చాలా సింపుల్ అండి ఫ్రెండ్స్. ఇవి నేను టీ గ్లాస్తో పోసుకున్నానండి. 10 గ్లాసుల బియ్యం అండి. ఇప్పుడు నేను కుక్కర్లో దానిలో వేసేసి ఒకసారి తిప్పుతానండి. ఇవి వచ్చేసి కొబ్బరి పాలు వరకు ఇవి ఎన్ని గ్లాసులు వస్తాయో చూసి మిగతావి వాటర్ కలుపుతాను. నేను 10 గ్లాసులకి 15 గ్లాసుల వాటర్ పోస్తానండి కుక్కర్లో కాబట్టి 1.5 సరిపోయింది. ఇప్పుడు ఒకసారి తిప్పేసేయండి ఫ్రెండ్స్ బాగా. దీనిలో వాటర్ అనేది 15 గ్లాసెస్ కొలత చూసుకొని పోసేసుకోండి. నేను ఇప్పుడు సరిపడా ఉప్పు, గరం మసాలా వేసేసి ఓన్లీ 3 విజిల్స్ లేకపోతే 4 విజిల్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేస్తానండి. చూడండి, ఇది 3వ విజిల్ ఫ్రెండ్స్. ఆపేస్తున్నాను ఇంకా. చూడండి, మన కోకోనట్ బిర్యానీ కొంచెం స్పెషల్గా చేశాం కదా, ఎంత బాగుందో చూడండి. నేను ఒక ప్లేట్లో వేసి మీకు చూపిస్తాను. మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది. ఈ రైనీ సీజన్లో వేడి వేడి కొబ్బరి అన్నంలో చికెన్ వేసుకొని తింటే సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంది. నేను అన్నం కలిపి ఇప్పుడు మీకు చూపించలేను, ఎందుకంటే చికెన్ ఇంకా అవ్వలేదు కాబట్టి. టేస్ట్ అయితే అదిరిపోయింది.